హల్లెలూయా. మనం అపోస్తలుల కార్యంలో 5వ అధ్యాయము ఈరోజు ఇది క్లోజ్ చేయడానికి చూద్దాం కొంచెం. ఈ స్టోరీ మాటి మాటికి చెప్పడానికి కారణం బోల్డ్ అన్ని విషయాలు ఇందులో దాగి ఉన్నాయని మనం అపోస్తలుల కార్యంలో 3-4 అధ్యాయాలు ధ్యానిస్తాం. అననీయ వాళ్ళ వైఫ్ పేరు సిప్పోరా, ఇద్దరు కలిపి వాళ్ళకున్నటువంటి పొలాన్ని అమ్మి కొంచెం దాచుకున్నారు అనమాట. దాచుకోవడం అనేది తప్పులేదు, వాళ్ళ పొలం వాళ్ళ ఇష్టం, దాచుకున్నారు అలా అమౌంట్. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఇద్దరు కూడా కూడబలుక్కుని అనుకుని మనం కొంచెం దాచుకుని మనం ఇంతకే అమ్మేమని చెప్దాము. ఏమన్నారు? కొంచెం దాచుకుని అంటే పేతురు దగ్గర తీసుకుని వచ్చి, పేతురు గారు మేము ₹1,00,000 అమ్మేము ఈ పొలాన్ని, మాకు జీవనాధారమైనటువంటి ఆ పొలాన్ని, ఆ ₹1,00,000 అమ్మిన అమౌంట్ మీకు ఇచ్చేస్తున్నాము అని అందరి మధ్యలోని మేము మీకు సపోర్ట్ చేస్తాము, మీ మినిస్ట్రీకి మేము అది చేయబోతున్నాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని ఇచ్చారు. పౌలు రండి తీసుకురండి, డాక్యుమెంట్స్ తీసుకురండి, రిజిస్టర్ అని పిలవండి. అసలు అననీయ సిప్పోరా కరెక్ట్గా ఎంతకే అమ్మాడా, ఏమైనా దాచేసుకున్నాడా, ఎవరు అక్కడ పదండి వాళ్ళ ఇంటికి వెళ్ళి అతకండి అన్నాడా? లేదు కదా. నీ పొలం నువ్వు 1,00,000 కాకపోతే 2,00,000 అమ్ముతావు, 2,00,000 కాకపోతే 50,000 అమ్ముతావు, నీ ఇష్టం. నువ్వేమని డిసైడ్ అయ్యావు? నేను నాకున్నది అమ్మేసి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టి అందరి గురించి నేను ఆలోచిస్తాను, ఒక కుటుంబంగా, ఒక ఏకమనస్కులమై అని. ఎందుకు మాటి మాటికి పదం వాడతారు ఏకమనస్కులై? ఆ టైంలో అలా జరిగింది. కానీ సైతాన్ అందరినీ ఆ గుంపులో చేర్చడు. ఏకమనస్కులమై మనం ఉండం, వేరేగా ఆలోచిస్తాం. అందు గురించి ఒక గొర్రె అయినా సరే తప్పిపోతాం అన్నమాట. పేతురికి యేసుక్రీస్తు ఇచ్చినటువంటి బాధ్యత ఏంటి? నా సంఘాన్ని నువ్వు మేపు, గొర్రెల్ని నువ్వు కాయు. మేపాలి, కాయాలి, మేపాలి, కాయాలి. అర్థమైందా? ఆత్మీయ సత్యములతో రాంగ్ డాక్టరీన్ అంటే తప్పుడు బోధ కాకుండా, ఎలాంటి బోధ? అపోస్తలులు చెప్పిన బోధ తప్పించి పౌలు అపోస్తలులు అందరూ కలిపి 12 మంది శిష్యులు కలిపి ఏదైతే బోధ చెప్పారో యేసుక్రీస్తు గురించి అది తప్పించి ఇంకే బోధ చెప్పినా సరే అది వక్ర బోధ, కల్ట్ అంటారు. అంటే మన సొంత జ్ఞానంలో కొంచెం కలిపేసి మనకి నచ్చినట్టు తయారు చేసుకున్న బోధ, అది రాంగ్ వెళ్ళిపోతుంది. మంచిది కాదు, యేసుక్రీస్తు వైపు నడిపించకపోవచ్చు. సో ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు? మనం ఇలాగ ప్రేమపూర్వకంగా ఉందాం, లేమి లేనోడికి కష్టం, డబ్బులు ఉన్నోడికి, కష్టాలు ఉన్నోడికి, అలా కాకుండా అందరూ సంతోషంగా ఉండడానికి చూద్దామని అనుకున్నారు. పేతురు చేసిన గొప్ప కార్యం బట్టి హృదయంలో ఏమైపోయింది? వాళ్ళకి మారు మనసు కలిగి, మనం మన పొలంలోని ధాన్యం మనతో పాటు వేరే వాళ్ళు కూడా తింటే తప్పే ఉంది అని అందరూ అనుకున్నారు. పొలాలు అమ్మారా, బిల్డింగ్స్ అమ్మారా, గోల్డ్ అమ్మారా? ఎవరికి ఇస్తున్నారు? అపోస్తలులు అయినటువంటి పేతురు, యోహానులకి ఇచ్చి మీరు మినిస్ట్రీని చేయండి, దేవుని వైపు దేవుని కార్యములు చేయండి, పేదోళ్ళకి మీరు కాపాడండి, పేదల గురించి ఆలోచించండి అని చెప్పి ఇస్తున్నారు. అయితే అందరూ చూసి వీళ్ళకి నచ్చలేదు అనే పాయింట్, పేతురు గారు మేము ఆదివారం వస్తాం, సంఘంకి వస్తాం, మాకు ఉన్నదేదో ఇస్తాం, కానీ మా తాతల కాలం నుంచి వచ్చేటువంటి ఆ పొలం మాత్రం అమ్మమ్మ అంటే, నువ్వేట్రా మా అంత పోజు దొబ్బుతున్నావు, ఆ డాక్యుమెంట్ తీసుకురా, సంతకం పెట్టు. పెద్ద పెద్ద దున్నపోతుల్లో ఉన్న గట్టిగా వాళ్ళని ఫీల్డ్ పట్టుకుని విడిచిపెట్టుకుని దవేళ్ళు 4 వేసి, నువ్వు ఇవ్వకపోతే ఎలాగవుతుంది అనుకున్నావు? మా సంఘంకి వస్తున్నావు కదా, సంఘంకి వచ్చినప్పుడు 10 భాగం ఇవ్వకపోయావు అనుకో, నువ్వు ఎక్కడికి పోతావు? నరకానికి పోతావు. సరే చూసావా, నిన్న మొన్న ఇక్కడ తప్పించుకున్నావు, యాక్సిడెంట్ అవ్వాల్సింది కదా, సాక్ష్యం చెప్పావు కదా, పాస్టర్ గారు యాక్సిడెంట్ అవ్వాల్సింది తప్పించుకున్నాను,
మరి నువ్వు 10వ భాగం ఇచ్చావా? దేవుడికి ఇవ్వాల్సినవి ఇవ్వట్లేదు. అందుకేనేంట్రా నువ్వు ఏమవుతావు? యాక్సిడెంట్ అయ్యి కాలు చేయిపోతా చూసుకోరా బాబు అని మన మనోళ్ళు కొంతమంది అన్నట్టు పేతురు గారు అంటే అన్నయ్య గారు భయపడిపోవాలి. అది కూడా అనలేదు. నా పొలం పాస్టర్ గారు పౌలు గారు మన పేతురు గారు యోహాన్ గారు మా తాతల నుంచి వచ్చింది. మా ఆవిడ దాని మీద మనసు పెట్టించుకుంది. వంకాయ మొక్కలు వేసింది, సొరకాయ మొక్కలు వేసింది. ఏమ్మా గోరింటాకు చెట్టు ఉంది, కొబ్బరి చెట్లు ఉన్నాయి, దాన్ని అమ్మితే ఎలాగని అంటుంది. పౌలు గారు మాకు సమయం ఏమైనా అనుకూలిస్తే తర్వాత అమ్ముతాం, ఇప్పుడైతాము. కాకపోతే మీ చర్చకు వస్తాం, మీతో పాటు ఏక మనసుపై ప్రార్థిస్తామని అంటే పేతురు ఏమంటాడు? నో ప్రాబ్లం, రండి మీరు మాతో పాటు. మీరు ఇచ్చినను ఇవ్వకపోయినను మీరు మాతో పాటు ఉండండి. మీరు మాతో పాటు ఉండండి. సంతోషం. మా సంతోషంలో మీరు కూడా పాలిభోగిస్తులు కండి. మీకు ప్రేరేపించాల్సింది ఎవరు? దేవుడు ప్రేరేపించాలి. అంటే దేవుని యొక్క కార్యముల కొరకు మీరు ఇవ్వాలి అనేటువంటి ప్రేరణ ఎవరికి కలగాలి? మీకు కలగాలి. అది కలిగినప్పుడు మీరిద్దరు. అంతేగాని ఇక్కడ ఏం జరిగింది? మనమైతే పొలాన్ని 1,00,000కి అమ్మేము. అది పేతురు గారికి తెలియదు. మనం ఏం చెప్తాం? 50,000కి అమ్మేమని చెప్దాం అని అనుకున్నారు ఇద్దరు. రేట్ తగ్గించేశారు. పేతురు గారి దగ్గరికి వచ్చారు. పేతురు దగ్గరికి వచ్చి ఎవరు వచ్చారు? అని నేను వచ్చాడు. ఆ డబ్బులు ఇచ్చాడు. ఈ విషయం అంతా కూడాను బ్యాక్గ్రౌండ్ ఎలాగ దేవుడు చూపించాడో తెలియదు కానీ ఆత్మలో ఆయనకి తెలిసి 3వ వచనం, అన్నయ్య నీ భూమి వేళలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చిందుకు సాంతాండు. ఇంకా పూర్తి డీటెయిల్ గా మనం లాస్ట్ టైం చెప్పాం. క్లోజ్ చేసేద్దాం. ఇది ఎందుకు నీ హృదయంను ప్రేరేపించాను. ఈ పాయింట్ చాలా పెద్ద విషయం. అంటే ప్రేరేపణ అర్థమైందా? సో ఎవరో ఒకరు ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది అంటే యుద్ధాల్లోని ఉన్న వాళ్ళకి ఆహారం లేకుండా ఉంది, నీళ్లు లేవు, కరెంటు సప్లై లేదు. అప్పుడు ఒక వ్యక్తి ముందుకొచ్చి సాయం చేయడానికి అవ్వదు. యుఎన్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు, పెద్ద పెద్ద డబ్బులు కలిగిన సంస్థల్ని దేవుడు ఏం చేస్తాడు? ప్రేరేపిస్తాడు. ఇదిగో నువ్వు వెళ్ళు, వాళ్ళకి ఫుడ్ ఇవ్వు, నువ్వు అది ఇవ్వు, ఇది ఇవ్వని. అలాగే మన కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో హెల్ప్ చేశారు లేదనుకుంటే మనం ఆ సాక్ష్యాలు వింటాం. కొన్ని సాక్ష్యాలు ఎలాగుంటాయంటే హాస్టల్స్ లో జాన్ ముల్లర్ అనేటువంటి ఒక ఆయన ఒక 500-600 మంది పిల్లలు వేసుకుని ఉంటాడు. ఒకరోజు వాళ్ళకి ఏమి లేదు, ఒకరోజు ఫుడ్ లేదు, వండడానికి సరుకులు లేవు, కూరగాయలు లేవు, రైసే లేదు. ఫస్ట్ పాయింట్. పెద్ద సేవకుడు జాన్ ముల్లర్ అని. సో అందరూ కూడాను కొంచెం పెద్దోళ్ళు లాంటి వాళ్ళు వచ్చి, పాస్టర్ గారు, అయ్యగారు, మరి మనకి మధ్యాహ్నం పిల్లలకి వండడానికి ఏమీ లేవు, వండడానికి 11 కావచ్చింది, మీరేమైనా కొంచెం ఆలోచించండి అంటే ప్రార్థిద్దాం అని అన్నారంట. ప్రార్థిస్తాం. 12 అయిపోయింది, పిల్లలకి 1 గంటకు భోజనం తినే అలవాటు ఉంది. ఒకలా ఇద్దరా? 500 మంది 600 మంది పిల్లలు, మనలాగే పెద్ద హాస్టల్. 12:30 అయింది. మళ్ళా పిలిచారు, పాస్టర్ గారు జాన్ ముల్లర్ గారు 12:30 అయిపోయింది, మీరు రైస్ గురించి ఏదో ఆలోచిస్తే మనం ఏమైనా చారు పెట్టుకుని తిందాం పిల్లలకి, రైస్ గురించి ఏమైనా ఆలోచించండి, కూరగాయలు అవన్నీ తర్వాత సంగతి అన్నారంట. ప్రార్థిస్తున్నారు. మళ్ళీ ప్రార్థిస్తున్నారు ముల్లర్ గారు. కరెక్ట్గా 1 గంటకి ఆ ఎంట్రన్స్ లో గుర్రపు భోగీలు వచ్చి ఆగేయంట. అంటే వెనకాతల లగేజ్ అన్ని వేసుకుని వచ్చి ఇది హాస్టల్ అయినా జాన్ ముల్లర్ గారి హాస్టల్ అయినా అంటే అవునవునవును, ఇదిగో మనకి జమీందార్ ఫ్యామిలీలోని ఒక మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోయింది, ఇందువలన గొడవలు అయిపోయాయి, ఈ రోజుకి విందు ఏర్పాటు చేసిన ఫుడ్ భారీ లేక ఎవరికి ఇద్దామని అడిగితే
జాన్ ముల్లర్ గారి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి సంతోషంగా తింటారని చెప్తే మేము ఇట్లా తీసుకొచ్చాము అని అంటారు. 600 మందికి బిర్యానీలు, చికెన్ పకోడీలు, డ్రింకులు, సూపులు అన్నీ వచ్చేసాయి. ఎలాగ సాధ్యమైంది? మామూలుగా ఆలోచించండి. ఉన్నారా? సో ప్రార్థించుచుండగా దేవుడు వేరేవన్నీ ప్రేరేపించ, అది మనల్ని పోషించడానికి అవసరం పడితే ఇంకొక పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయితే తప్పించి ఫుడ్ ఇక్కడికి డైవర్ట్ చేయలేదు దేవుడు. ఎవరు గొప్ప? పెళ్లి గొప్ప, హాస్టల్ పిల్లలు గొప్ప? హాస్టల్ పిల్లల గురించి ప్రార్థించే సేవకుడు దేవుడు మొర విని ప్రేరేపించాడు. ఇది సినిమా ఏం కాదు. నేను కిచెన్లోకి వెళ్ళాను సార్, అయ్యగారు ఏమో ప్రార్థనలో ఉన్నారు. కిచెన్లో చూసినప్పుడు ఒక మూలన నాకు దీక్ష కనిపించింది. దీక్ష తీసినప్పుడు నాకు 10 కేజీలు చికెన్ కనిపించింది. ఈ స్టోరీలు ఎక్కడ వినలేము మనం. అర్థమైందా? ఏముంటది? ప్రేరేపించుట బట్టి మీ ఆత్మను మీరు పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సైతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను. మంచికి జరుగుతుంది, చెడ్డకి జరుగుతుంది. సైతాను చెప్తా ఉంటాడు హీరింగ్ వాయిసెస్. పిచ్చోళ్ళకి హీరింగ్ వాయిసెస్ అని ఉంటుంది. అంటే ఎవరో చెప్తుంటారంట ఎల్లు కొట్టు అని. ఎవరికి? పిచ్చోళ్ళకి, మెంటలోళ్ళకి. ఆడెళ్ళి పుసుక్కుమని కొట్టడమా కత్తితో పొడిచేయడం చేసేస్తాడు ఆ టైంకి. అంటే పదే ఎవరో చెప్పినట్టు నువ్వు వెళ్ళి అని పొడిచి, నువ్వు వెళ్ళి అని పొడిచి అని అలా చెప్తా ఉంటారంట. ఎవరో దెయ్యాలు కాదు, హీరింగ్ వాయిసెస్ అంటారు అసలు. సో ఆడు వెళ్ళి పొడిచేస్తాడు. దాని తర్వాత అది రిలీజ్ అయినా అవ్వకపోయినా వీడి మెంటలోడు కనుక, వీడికి హీరింగ్ వాయిసెస్ ఉన్నది కనుక కేసు ఏం బలంగా నిలబడుతుంది? బుర్ర కరెక్ట్గా ఉన్న వాళ్ళు పొడిచేస్తే ఆడికి ఏం జీవిస్తారు, శిక్ష చేసేస్తారు, జైల్లో తోస్తారు. అది పిచ్చోడు కదా, పిచ్చోడు చేతులు రాయిస్తే ఏమవుతుంది? అలాంటివి అవుతాయి. సో ప్రేరేపించి ఎవరు? నువ్వు పొలం అమ్మినప్పుడు నీదే, అమ్ముతానని డిసైడ్ అయినప్పుడు ఆల్రెడీ నీ చేతిలోనే ఉంది, అమ్మిన తర్వాత క్యాష్ నీ దగ్గరే ఉంది. కానీ నువ్వు ఒక చిన్న మిస్టేక్ ఏం చేశావు? పరిశుద్ధాత్మను మోసపుచ్చావు. ఇంతకే అమ్మాను, ఆ అమ్మినది దేవుని యొక్క పనికి ఇస్తున్నానని చెప్పావు చూసావా, అది దేవుడికి నచ్చలేదు. దేవుడు నువ్వు ఇచ్చే డబ్బుతోని తన యొక్క సేవని ముందుకు తీసుకెళ్ళడం. ఈ భూమి దానిలో ఉన్న సమస్తం ఎవరివి? దేవుడివా నీవా? దేవుడికి తెలీదా మినిస్ట్రీని, దేవుని యొక్క సేవని ఎలాగ జరిపించుకోవాలి అనేది? నువ్వు ఇస్తేనే అదేమైనా మినిస్ట్రీ జరుగుతుంది, లేకపోతే దేవుని కార్యములు ఎప్పుడు ఎక్కడ ఆగినట్టు చరిత్రలో లేదు. మోషేతో అంటాడు, మోషే ఈ ప్రజలు నేను చంపేస్తానికి నా వల్ల కాదు, నీ నుంచి కొత్త జనాంగం తీస్తాను అని అంటాడు. నువ్వు కాకపోతే, ఈ జనం కాకపోతే ఇంకో కొత్త జనాంగం తెస్తాను. లీడర్ని చంపేద్దాం అనుకున్నాడు, మోషేని లేపేద్దాం అనుకున్నాడు. దేవుడు చంపేద్దాం అనుకున్నాడు. వాళ్ళ పిల్లలకి సున్నతి చేయలేదని ఆయన ఆవిడ తెలివిగా ప్రవర్తించి ఒక రాయి తీసుకుని అది సున్నతి చేసి మోషేని బ్రతికించింది. మోషేకు కూడా అవసరం లేదు. నాకు నేను చెప్పిన పద్ధతిలో నడిపించలేకపోతే పిల్లల్ని, నడవలేకపోతే ఎంతో మంది 20 లక్షలు ఎలా నడిపించగలడు? మోసే కాకపోతే ఇంకో మోసే వస్తాడు, ఆ మోసే కాకపోతే ఇంకో మోసే వస్తాడు. దేవుడికి ఫెయిల్ అయిపోతే గనక దేవుని యొక్క పనుల్ని, తన యొక్క కార్యముల్ని దేవుడు అలాగ వదిలేయడు అనమాట. అందరిని ఎతికినప్పుడు మరియ గారు దొరికాడు. ఆ తరంలో నిందారహితుడైనటువంటి నోవహు దొరికాడు. ఆ కాలంలోనే పాపం చేయకుండా మంచి కార్యాలు చేసుకుంటూ బ్రతికినటువంటి యోబు దొరికాడు. ఈ కాలంలో ఎంతోమంది భక్తులు కూడా ఉన్నారు. ఇటువైపు కుడివైపుకి ఎడం వైపు తిరగలేనటువంటి భక్తులు కూడా నీకు నాకు తెలియకపోయినా సరే మంచి వాళ్ళు ఉన్నారు. సో అటువంటి వాళ్ళు ద్వారా దేవుడు ఏం చేస్తాడు? తన యొక్క కార్యాలని ముందుకు తీసుకుని నువ్వు ఇచ్చే డబ్బులు ఏ పాటి? కానీ నువ్వు ₹1,00,000 అమ్మేసి 50,000 దాచుకున్నావు గనక, దాచుకోకుండా అందరి ముందు చెప్పి నేను
దేవుని యొక్క పనికి నేను 1,50,000 ఇచ్చేస్తున్నాను, నా పొలంకి 50, నా యొక్క సంపాదన, నా యొక్క కుటుంబ బాధ్యత, నా జీవితానికి కావలసిన ఆధారమైన తల్లిదండ్రుల నుంచి వచ్చిన తాతల కాలం నుంచి వచ్చిన పొలాన్ని అమ్మేసి దేవుడికి నేను ఇచ్చేస్తున్నానని గట్టిగా నువ్వు గొంతెచ్చి అబద్ధం చెప్పే చూసావు, అది దేవుడికి నచ్చలేదు అన్నయ్య అని అంటాడు అనమాట. నువ్వు పరిశుద్ధాత్మను మోసపుచ్చావు గనక అది నీ యొద్దరు ఉన్నప్పుడు నీదే కదా 4వ వచనం, అమ్మిన పిండి మాట అది నీ వశమై ఉన్నది. ఎందుకు ఈ సంగతి, ఎందుకు వై నీవు హృదయంలో ఉద్దేశించుకున్నావు? అర్థమైందమ్మా? మనం ఈ పాయింట్ కష్టమైన పాయింట్. హృదయంలోని ఉద్దేశించుకొని దేవునితోని గేమ్లాడితే కష్టమైనటువంటి విషయాలు అన్నమాట. దేవుడు వదిలేయలేడు. నీవు మనుషులతో కాదు, ఎవరితో అబద్ధం ఆడావు? దేవునితోనే అబద్ధం ఆడేవాడు అంత చెప్పాడు. ఎంత కష్టమైనటువంటి పాయింట్. ఇన్ని అబద్ధాలు ఆడేస్తుంటాం. దేవుడి మీద ఒట్టు, అల్లా ఒట్టు, ఇది ఎక్కడ పడితే అక్కడ ఒట్లు, అవన్నీ మనుషులతో నువ్వు అబద్ధం ఆడితే పోతే పోయింది. మనుషులు అనుకోవచ్చు వీక్నెస్ ని బట్టి. నువ్వు సాక్షిగా ఎవరిని పెట్టావు? దేవుడు తోడు పాస్టర్ గారు, దేవుడు తోడు పేతురు గారు 50,000కి అమ్మాం అని ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా ఏమైపోయాడు? చచ్చిపోయాడు. అంతే. భయం వేసేసింది అందరికి. ఒకటే మాట, నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడావు గనుక నువ్వు చచ్చిపోతావు అనలేదు. ఈ మాటలు వింటూనే ప్రాణం విడి. ఒకేసారి హార్ట్ హెవీగా పంపు కొట్టేసింది అనమాట. నేను దొరికిపోయానే. పేతురు అసలు ఎలా చూడగలిగాడు? మా ఆవిడ బెడ్రూమ్ గురించి మాట్లాడుకున్న మాటలు ఎలా వినగలిగాడు? అందరి ముందు నేను గొప్పగా గర్వంగా నేను చెప్పేనే నేను ₹1,00,000 అమ్మేశానని. ఇప్పుడు పేతురు అబద్ధం ఆడాడని దేవునితో అంటున్నాడు. అది నిజమే కదా. ఒకలాగా గిల్టీ కాన్షియస్ అయిపోయాడు, బాధపడిపోయాడు, కింద మీద అయిపోయాడు, తట్టుకోలేకపోయాడు. హార్ట్ ఫెయిల్ అయిపోయింది అంతే స్పాట్లో. షాక్ అయిపోయారు అందరూ, విన్న వాళ్ళందరూ. ఏమైపోయింది? వినిన వారికి అందరికీ మిగులు భయం. ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు ఆ సీన్ లో కనిపిస్తుంది. ఆ బాబు గారు లేకండి అడ్డు తొలగండి అన్నయ్య గారు వస్తారు, ధర్మాత్ముడు వస్తారు, పెద్ద ఆయన పొలం అమ్మేస్తున్నాడు, అమ్మేసాడంట. గర్వంగా ఇచ్చి చాలా దీనంగా చచ్చిపోయాడు. అంతే. చాలా కష్టమైనటువంటి విషయాలు ఇది. హల్లెలూయా. తర్వాత ఏమైపోయిందంటే అప్పుడు పొడుసువారు లేచి వాడిని బట్టతో చుట్టి మోసుకుని పోయి పెట్టారు. చూడు, ట్రాజిక్ స్టోరీ ఇది. కుర్రోళ్ళు వచ్చారు, గబగబా బట్ట తీసుకుని వచ్చారు. ఆ సిప్పారావు గారు, మీ ఆయన గారు చచ్చిపోయారండి అని ఒక కబురు లేదు. లోపల ఆవిడ గోరింటాకు పెట్టుకుంటుంది. ఆ డబ్బులతో పట్టు చీర కొనుక్కుందాము, చిన్న మెడలో చెన్ని కొనుక్కుంటాను, ఆవిడని లెక్కలు వేసుకుంటుంది ఆవిడ లోపల కూర్చుని. మరి అమ్మిన తర్వాత మనం ఊరుకోం కదా, థమ్స్అప్ బాటిల్ బిర్యానీ తెచ్చాడు అలా ఆయన. ఇంకా తిందాం అనుకునేటప్పటికి పేతురు గారి డబ్బులు ఇచ్చి వస్తాను, ఆగే నువ్వు, మనం కలిపి తిందాము అని బయటకు వచ్చాడు. బయటకు వస్తే సీన్ కాలిపోయింది. బట్ట చుట్టి కనీసం అలా ఆవిడికి చెప్పలేదు. కనీసం ఆఖరి చూపు లేదు. మా ఆయన గారు అని ఏడవడానికి సీన్ లేకుండా చుట్టి తీసుకెళ్ళిపోయారంతే. ఏమైపోయింది? ఇంచుమించు 3 గంటల సేపటికి అమ్మగారు, ఇంకా మా ఆయన ఇప్పుడు అలా రాళ్ళే పంచాయతీ పెట్టుంటాడు, ఆ బిర్యానీ ఏదో నేను తినేసి కొంచెం థమ్స్అప్ తాగి నడుము వాలుద్దామని తీరిగ్గా బయటకు వచ్చింది. జరిగింది ఏం తెలియదు కదా ఆవిడకి, జరిగింది తెలియదు. అప్పుడు పేతురు అన్నాడు. ఉన్నాడు పేతురు కూడా. జనాలు వస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, మాటలు చెప్తున్నాడు. పేతురు సువార్త భారీలుగా ప్రకటిస్తున్నాడు. ఒక సాక్ష్యం రాంగ్ అయిపోయిందంటే ఏమవుతుంది? ఒక 100 మంది వారికి కలిగినటువంటి ఆదాయము, జీవితాన్ని, మనకుండేటువంటి కొండల్ని, మనకుండే పొలాల్ని, మనకుండే గోల్డ్ని, వాళ్ళకుండే కారుల్ని అన్ని అమ్మేసి వస్తుంటే ఒకడు నేను మోసం చేస్తానంటే దేవుడికి నచ్చలేదు. అది మెయిన్.
ఆ సాక్ష్యం వలన వేరే వాళ్ళు పాడైపోతారు అనమాట. నువ్వు దేవుడితో అబద్ధం ఆడావు ఏమండి, అన్నయ్య ఇప్పుడు ఏమి జరగలేదు, అన్నయ్య గారు ఇంటికి వెళ్ళిపోతారు, చిప్పోర గారు పక్క ఇంట్లోని దూరుతుంది అరిసెలు చేయడానికి. మీ పొలం అమ్మేశారంట కదా, మాకు కూడా అమ్మ బుద్ధి వేయట్లేదమ్మా, కానీ మా ఆయన గారు పేదరికి ఇచ్చేద్దాం అంటున్నాడు. ఏందో వదిన గారు, అమ్మితే అమ్మారు, 20,000 ఇవ్వండి, 70,000 దోసుకోండి చెప్పదేటి. సీన్ చెప్తాది కదా. చెప్పిరా, పక్కింటికి అరిసెలు చేయడానికి వెళ్ళినప్పుడు మరి మా ఆయన నేను అనుకున్నాము, మాకున్న మాగాని భూమి 20 ఎకరాలు ఉంది, మా 20 ఎకరాలు అమ్మేసి మా ఆయన ఇద్దాం అనుకున్నాడు. మన పేతురుగా యోహాన్ గారికి మరి బలంగా స్వార్థ జరుగుతుంది కదా. ఎందుకండి, మేము కూడా అమ్మాము, మేము 1,00,000కి అమ్మాము, 50,000 అని చెప్పాము, 50,000 దాచుకున్నాము. మీరు కూడాను మీకు 10 లక్షలు వస్తుంది అంటున్నారు కదా, 20 మనం 5 లక్షలు ఇవ్వండి, 5 లక్షలు ఉంచుకోండి అని ఈవిడే చెప్తుంది. ఏం జరగలేదు కదా మరి. కాదు, అన్నయ్య బ్రతికే ఉన్నాడు, సిప్పురు బాగానే ఉంది. పేతురికి ఏమైంది, ఆ పేతురికి ఎంత అనుకున్నాడు. వచ్చి పడిపోయి డబ్బులు వచ్చి పడిపోతున్నాయి, ఏం చేస్తారో ఏం తెలియదు, మనకు తెలియదు. కానీ మనం జాగ్రత్తగా ఉండాలి పిన్ని, జాగ్రత్తగా ఉండాలి. ఈ కథలన్నీ కూడాను నడిపిస్తారు కాబట్టి దేవుడు ఏం చేశాడు, అమ్మగారిని జాగ్రత్తగా రెస్ట్ తీసుకోమని 3 గంటలకు బయటకు పిలిపించాడు. ఆయన భార్య జరిగినది తెలియక లోపలికి వచ్చింది. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఎంతకే అమ్మితిరా, నాతో చెప్పుము అని ఆమెను అడిగాడు. ఒకటే క్వశ్చన్, ఎంతకి అమ్మారా, అసలు నాకు అవసరం లేదా. ఇప్పుడు నాకు డాక్యుమెంట్స్ వద్దు, ఎవిడెన్స్లు వద్దు, రిజిస్ట్రార్ తీసుకొచ్చే రిజిస్ట్రేషన్ కాగితాలు నాకు వద్దు, కానీ మీ మాట కావాలి. నాకు ఏంటి కావాలి, మీరు దేవునితో నిబంధన చేసుకున్నటువంటి ఒక మాట ఉంది చూసారా, నేను ఇంతకే ఇస్తాను దేవా, నేను ఇంతకే ఇస్తాను, నేను ఇంత దాచుకుంటాను, నా గురించి కొంత పెట్టుకుంటాను, నో ప్రాబ్లం. దానికి దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. నువ్వు ఇస్తాను అని డిసైడ్ చేసావు కాబట్టి, మొత్తం ఇచ్చేస్తానని డిసైడ్ చేసావు కాబట్టి, అందులో నువ్వు దొంగిలించావు కాబట్టి, నీ సమయాన్ని నువ్వు దొంగిలించావు కాబట్టి, ప్రార్థనకి రాకుండా నువ్వు దేవుడి మినిస్ట్రీకి ఇస్తానని ఒప్పందం కుదుర్చుకుని ఇవ్వలేదు కాబట్టి దేవుడు వదిలేడు అనమాట. అది దేవుడికి చెందాల్సింది. ఎప్పుడైతే నువ్వు అనుకున్నావో, హృదయంలో నేను ఇచ్చేసాను అని అనుకున్నావో, అది నీది కాదు కదా. నీకు 100 రూపాయలు హుండీలేని వేసాను, హుండీలని ఇమ్మని మా ఏ తనగడికి వేసి ఇచ్చాను అనుకో, ఆడు ఏసీసీ బయటకు వచ్చి గొడవ పెట్టి నా హుండీలో నా 100 రూపాయలు ఇచ్చిన 10 రూపాయలు నేను చిప్స్ ప్యాకెట్ కొనుక్కుంటాను, 90 రూపాయలు ఇస్తానంటే ఎక్కడవుతుంది. అది హుండీలో నేసేసాం, అది దేవుడికి చెందాల్సింది. అదే అర్థమైందా. ఎవరికి చెందాలి, దేవుడికి చెందాలి. దేవుడికి చెందాల్సింది దేవుడికి ఇచ్చేసి, నువ్వు గబగబా అందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు గబగబా వెళ్ళి డొక్కు తీసేసి 100 రూపాయలు తీసుకుని షాప్కి వెళ్ళిపోయి చిప్స్ ప్యాకెట్ తీసుకుని 90 రూపాయలు వేసావు అనుకో, దేవుడి కోపం వస్తుంది. నువ్వు 90 రూపాయలు అయ్యి 10 రూపాయలు కొనుక్కున్న తర్వాత, ప్రభువా నన్ను 4 పీకేస్తుంది, లేస్ ప్యాకెట్ 10 రూపాయలు కొనుక్కుని చిప్స్ ప్యాకెట్ 90 రూపాయలు వేస్తానంటే దేవుడు ఎవరే పర్లేదురా, 10 కాదురా, ఇంకొక ప్యాకెట్ కొనుక్కుని 80 రూపాయలు నాకు ఏరే చాలరా అంటాడు. అర్థమైందా. దేవుడితో నువ్వు ఒక నిబంధన చేసావు, నేను ఇంత ఇస్తాను అని, అది దేవుడికి సంబంధించింది. అది అన్నా అంటది, నాకు గనక కొడుకు పుడితే నీకు ఇచ్చేస్తాను, నేను ఈ అవమానం తట్టుకోలేకపోతాను. మా ఆయన దగ్గర మాకు ఇంకొక ఆవిడ ఉంది, ఆవిడ దగ్గర ఊర్లోని వాళ్ళ దగ్గర పిల్లలు లేరా, గొడ్రాలు వైపు నీ పిల్లలు లేరు, నువ్వు ఆశీర్వదింపలేదు, దేవుడు నువ్వు శపించిన దానివి, శపింపబడిన దానివి ఏడుస్తుంటే దేవుడు మొరను విని నెక్స్ట్ ఇయర్ ఈ పాటికి నీ కొడుకు పుడతాడు, నాకు కొడుకు పుడితే పాలు విడిచిన టైంకి నేను దేవుని దగ్గరికి ఇచ్చేస్తాను, వదిలేస్తాను దేవుని సన్నిధికి అని ఆవిడ అంటది. కొడుకు పుడతాడు. కొడుకు అల్లారు ముద్దుగా చూసుకున్న తర్వాత అది కథలు నేర్పించి, పాట నేర్పించి, అతను ఆడుకుని పాలు విడిచేటప్పటికి నేనేమిస్తానులే దేవ నన్ను క్షమించి నేను ఇద్దాం అనుకున్నాను కానీ నేను ఇవ్వలేకపోతున్నాను అని ఉంటే స్టోరీ చాలా బాగుండేది వేరేగా. కానీ ఆవిడ గబగబా తీసుకుని వచ్చి, దేవా నువ్వు నా అవమానం తొలగించావు, నాకు పిల్లలు లేరు, నాకు కొడుకుని ఇస్తానంటే కనుక నీకు ఇచ్చేస్తానన్నాను, ఇదిగో నీ టెంపుల్కి తీసుకొచ్చని పాలు విడిచిపెట్టాడు, ఈడ బాధ్యత నువ్వే తీసుకొని టెంపుల్కి వదిలేసి వెళ్ళిపోయింది ఆవిడ. ఆ మాస్టర్ గారి దగ్గర పెరిగాడు అనమాట ఆ కుర్రోడి పేరే సమూయేలు. బైబుల్లోని పవర్ఫుల్ ప్రవక్తలో ఆయన ఒకడు. ఆ ప్రవక్తే దావీదుని అభిషేకం చేశాడు, సౌలుని అభిషేకం చేశాడు. సో
నేను ఇవ్వను అని నువ్వు అనుకుంటే గనక నువ్వు దేవునితో ఫస్ట్ నిబంధన చేసుకో. ప్రభువా, నువ్వు నాకు కొడుకు పుట్టితే గనక నేను నీకు ఇవ్వను, నేనే ఆడుకుంటాను, నేనే ముద్దు చూసుకుంటాను, కానీ నాకు పిల్లలు దయచేయంటే కనుక సరే నువ్వు అడుగుతున్నావు పిల్లలు దయచేస్తాడు. సో ఇప్పుడు నువ్వు ఎంత కమ్మావు? ₹1,00,000 అమ్మావు. ₹1,00,000 అమ్మినప్పుడు దేవుడితో నిబంధన ఏం చేసుకున్న పౌలు ముందు ₹1,00,000 మేము అమ్మలేదు, 50,000 అమ్మాము. పౌలు పేతురు గారు 50,000 మా పొలం, 50,000 అమ్మాము కాబట్టి 50,000 ఇచ్చేస్తాం మీకు అని నువ్వు నాకు చెప్పావు. కానీ దేవుని దగ్గర ఏముంది? ₹1,00,000 ఉంది. 50,000 ఏం చేసావు? దాచేసుకున్నావు. అది దేవుడికి నచ్చలేదు. నువ్వు ముందే నిబంధన చేసుకోవాల్సింది. ₹1,00,000 అమ్మినా 50,000 నీకు ఇస్తాం, 50,000 మీ ఎట్టి పరిస్థితులు ఏమో అనుకుంటే దేవుడు ఏమంటాడు? 70,000 మనం ఒకటి వేసి నువ్వు ₹1,00,000 ఎవరైనా లాక్కుంటాడా? లాక్కూడదు కదా. సో వీళ్ళేం చేశారు? మోసపుచ్చారు కనుక అప్పుడు ఏమన్నాడు? అందుకామె అవును ఎంతకి అని చెప్పి గట్టిగా నోరు ఎక్కువ కదా ఆవిడకి, సిప్పోరికి పెద్ద నోరు అలా ఆయన మీద. అవును పేతురు గారు ఏంటి దీనికి ఎంతగా అమ్మాము? 50,000 అమ్మాము. డిసైడ్ అయిపోయారు ఇద్దరు. బాగా ప్రాక్టీస్ చేశారు అద్దం ముందు నిలబడి. ఒకవేళ చెప్పే చెప్పే నాకు భయం వేస్తుంది పేతురు గారు అండి. అలా గట్టిగా చెప్పండి, నాలాగా వాయిస్ ఇంతకే అమ్మాను పేతురు గారు అని చెప్పండి, ఏమైపోతుంది? నీకు ధైర్యం ఎక్కువ, నేను చెప్పలేకపోతున్నాను. ముందుకు తోసింది. అన్నయ్య ముందు చచ్చిపోయాడు పాపం. సిప్పోరా చచ్చిపోవాల్సింది ఫస్ట్ ఎవరు చచ్చిపోయారు? ఆయన చంపేసింది. అలాంటి బిర్యానీ తినే టైంలోని మీరు ఒకరు అంటే చెప్పండి 50,000 అమ్మని చెప్పండి, ఏటైపోతుంది కనుక. ఓ పెద్ద మాట్లాడతాడు కానీ తెలిసిపోద్ది ఈ విషయాలని అని అంది. అప్పుడు అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించారు? ఓ పనికిమాలిన విషయంలో మొగుడి పిల్లలు ఏకీభవించారు, మీ ఇద్దరు పోతారా బాబు? మంచి విషయంలో ఏకీభవించి దేవుడి పడి చేద్దామని కాదు. బాగా ప్రాక్టీస్ చేశారు కదా స్కిట్ ని మీరు, పేతురు గారు అడిగారు. బాగా ప్రాక్టీస్ ఎంతసేపు అమ్మా మీరు ప్రాక్టీస్ చేశారు? చెప్పారంది. మేము చిప్స్ తింటూ ప్రాక్టీస్ చేసాం పేతురు గారు, చిప్స్ తింటూ. మరేమ్మా బిర్యానీ తినేసావా? తెచ్చుకున్నారు కదా, మరి 50,000 అమ్మారు కదా. అవునండి, మరి 50,000 అమ్మేమండి. మా తాతల కాలం నుంచి వచ్చినటువంటి భూమిని 50,000 అమ్మాము, మీకు ఇచ్చేస్తున్నాము, మీరు పండగ చేసుకోండి, బిర్యానీ కొనుక్కుని తినండి అని పేతురు గారు చెప్తుంది. మరి నువ్వు ఈ అబద్ధం ఆడేవు కనుక, శోధించావు కనుక దేవుడిని, ఇదిగో నీ పెనిమిటి పాతి పెట్టిన వారి పాదంలో వాకిటినే ఉన్నాయి. నిన్ను పాతి పెట్టడానికి వాళ్ళు ఎక్కడున్నారు? ఈవిడ గుమ్మం దగ్గర ఉన్నారు మోసుకెళ్ళిపోవడానికి. ఇంకా రెడీగాను చేతులు గీతుల్లా మసాజ్ చేసుకుని, ఈవిడ బరువుగా ఉంటుంది కొంచెం లావు ఆవిడ, ఈవిడ చెప్పారంటే. బిర్యానీలు తిని ఏం చేసింది? బాగా లావు ఎక్కువైపోయింది. ఇంకెందుకు ఇక్కడ దబేల్మని పడిపోద్ది, దబేల్మని మోసుకెళ్ళిపోతారని ఎవరికి అర్థమైపోయింది? ఆ ఎత్తుకెళ్ళిపోయిన వాళ్ళకి తెలిసిపోయింది. ఇంక లాభంలే, సిప్పురని మనం మోసుకెళ్ళిపోవాల్సిందేనని. అది గుమ్మం దగ్గర ఎదురు చూస్తారు. ఎత్తుకి అంతకు రాదు, అలా ఆయన 1 గంటకి చచ్చిపోయాడు, ఇప్పుడు 3 గంటల వరకు బాలిచిపోతున్నారు వీళ్ళు. సిప్పోరా మేడం గారు రండి బయటికి, సిప్పోరా మేడం గారు బయటికి రండి అంటలేదు వీళ్ళు. అక్కడ గుమ్మం దగ్గర ఎదురు 1 గంట అమ్మా, 2 అయిపోయింది ఇంకా రాదేటి, ఏం చేస్తుందమ్మా, నిద్రపోతుంది, గురకలు వస్తున్నాయి, ప్రశాంతంగా ఉంది. 50,000 దాచుకుంది కదా అమ్మగారు, దేవుడి సొమ్ము కదా. వీళ్ళు ఎక్కడున్నారట? వాకిలి దగ్గర ఉన్నారు. పేతురు చెప్తున్నాడు, నువ్వు ఒక పట్టణం రావట్లేదు, నేను భోజనం చేయకుండా ఉన్నా, నువ్వేం బాగా బిర్యానీ తినేసి వచ్చావు, కుర్రాళ్ళు భోజనం చేయలేదు, మేము భోజనం చేయలేదు, నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నావు. ఎందుకండి పేతురు గారు ఎదురు చూస్తున్నారు? మోసుకెళ్ళిపోదామని నిన్ను. దేనికంట మోసుకెళ్ళిపోదాము? నువ్వు నేను వదిలేసావు అనుకో, నువ్వు ఒక 10 మంది ఆడవాళ్ళని పాడు చేసేస్తావు, వాళ్ళ మొగుళ్ళు మళ్ళా చంపేస్తారు. మీరు ఫస్ట్ ఏమైపోవాలి? నేను మోసేయడం బెటర్ అని చెప్పి ఆవిడ దెబ్బేమని పడిపోయింది. పెద్ద ఆవిడ కదా, మరి లావుకున్నావిడ. పడిపోయిన క్షణంలోనే 4 మోసుకెళ్ళిపోయారు అంతే. 4 ఎంత ఫాస్ట్ తీసుకెళ్ళిపోయిన అమ్మాయి. వెంటనే ఆమె అతని పాదం మీద పడి ప్రాణం విడిచాను. ఆ పొడిచేవారు కుర్రోళ్ళు ఉన్నారు కదా, ఏ ముసలోళ్ళు గట్రా కాదు, అందుకని బాగా గట్టి కుర్రోళ్ళని పెట్టాడు అనమాట. ఆమెని మోసుకుని వెళ్ళిపోయి, చనిపోయిన చూసి ఆమెను మోసుకుని పోయి ఆమె పెనిమిటి వద్ద పాతి పెట్టారు. విడదీయలేదు పేతురు గారు. ఎందుకు విడదీయలేదు?
వాళ్ళు ఏం చేశారు? మీరెందుకు ఏకీభవించారు? మరి ఏకీభవించారు కదా, కలిసి అన్ని మాట్లాడుకున్నారు కదా. మరి కింద పాతి పెట్టేస్తే మీరు కలిసి మాట్లాడుకోండి, బట్ మంచి విషయాలన్నీ మాట్లాడుకోండి, ఒక దగ్గరే ఉండండి అని ఒక దగ్గర పాతి పెట్టేశారు. ఈ విషయం సంఘమంతటికి, సంగతులు విన్న వారందరికీ మిగుల భయం కలిగింది. భయం షేక్ అయిపోయారు అంతే. ఇది ఎక్కడదరా బాబు, ఇదెంత అందరికీ న్యాయబద్ధంగా ధైర్యంగా ఇచ్చిన వాళ్ళందరికీ మేషాలు మెలిపెట్టుకున్నారు. నేను దేవుని దృష్టిలో యథార్థంగా బ్రతికాను అని అనేది, నేను మోసం చేయలేదని. ఏమండి, నాకు కూడా అలాంటి ఆలోచన వచ్చిందండి, కానీ దేవుడికి ఎందుకో నేను మోసం చేయకూడదు అనిపించిందని లోపల లోపల అనుకుని ఉంటారు. ఎంత డబ్బులు నేను ఇచ్చేస్తున్నానో, మన పిల్లల ఫీజుల పరిస్థితి ఏంటి అని అనుకున్నాను, కానీ మీరు వద్దన్నారు. దేవునికి అలాగా శోధింపకూడదు, మోసం చేయకూడదు, దేవునికి ఇచ్చేయాలన్నారు కదా, మనం బ్రతికిపోయామండి, లేదంటే మన ఇద్దరం కూడా చచ్చిపోయి ఉండేవాళ్ళమి. భయం వేసేసింది ఒకసారి. ఏమైపోయింది? భయపడిపోయారు ఒక్కొక్కరు. అంటే పేతురు లాంటి ఒక పవర్ఫుల్ పరిశుద్ధాత్మ శక్తితో మాట్లాడగలిగిన వాళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇలాంటి కార్యాలు చచ్చిపోవడం కాదు, దేవుని సంఘాన్ని, దేవుడి యొక్క విషయాల్ని, సంఘాన్ని పవర్ఫుల్ గా ముందుకు తీసుకెళ్ళడానికి, ఏ చిన్న ప్రాబ్లం లేకుండా చేయడానికి ఇలాంటి యొక్క భక్తులు మనకి కావాలి. కాంప్రమైజ్ అయిపోకుండా సర్లే అంత కొంత వచ్చింది అనేది పాయింట్ కాదు. దేవునితో డీలింగ్, దేవునితో పరిశుధాత్మతో డీలింగ్ ఎలా ఉండాలో అలాగా మనకి నేర్పించేటువంటి వారు అనమాట. హల్లెలూయా. అది క్లోజ్ చేసేద్దాం. అర్థమైంది కదమ్మా. మనం రేపొద్దున పెద్దోళ్ళం అవుతాం. ఇప్పుడు జుత్తులు పెరిగిపోయి కొంతమంది తిరుగుతుంటారు. ఆడి గడ్డం గీసుకోడు, జుత్తుకి మంగళోడి దగ్గరికి వెళ్ళడం. మనం అడుగుతాం, ఏం బాబు ఏం గడ్డాలు పెంచుతున్నావు, ఏం తల మొక్కుబడి అండి, ఆ దేవుడికి ఇస్తాను అనుకుంటాడు ఆ జుత్తుని. వీడికేం డబ్బులు సెట్ అవ్వు, వీడేం కొండ మీదకి వెళ్ళడం. ఆ జుత్తు ఏమి సైలెంట్గా ఉండదు కదా, పెరిగిపోతుంటది. ఎక్కడ పడితే అక్కడ గోక్కోవడం, పేలు ఇవన్నీ మామూలే, పెరిగిపోతుంటాయి. కాబట్టి ఒక సంవత్సరం కల్లా ఆడికి జడలు వేసుకునే స్టేజ్కి వచ్చేస్తాడు ఆడంత నిష్ఠగా ఉంటాడు. సో మనం కూడాను దేవుడికి మనం అనుకుంటాం, మనం ప్రభువా నాకు జాబ్ వస్తే గనక మొదటి శాలరీ నీకు ఇచ్చేస్తాను అని అనుకుని మన జాబ్ వచ్చింది అనుకో, మన వాళ్ళు అంటారు 10% అయితే సరిపోద్దురా, నువ్వు అలాగా శాలరీ మొత్తం వేసేస్తాను అనుకో అక్కర్లేదురా, ₹1,00,000 జీతం రా, ₹1,00,000 వేసేస్తావు ఏంట్రా, 10,000 వెయ్యి, 10% అన్నారు కాబట్టి పాస్టర్ గారు 10% కాదమ్మా, నేను మొదటి జీతం నేను ఇచ్చేస్తాను అనుకున్నాను, నేను దేవునితో మాట్లాడుకున్నాను అలాగా అని గట్టిగా నువ్వు ఉంటే గనక అది వేరే లెక్క ఉంటుంది. లేదు నేను 1,00,000 ఇస్తానన్నాను, జాబ్ వచ్చిన తర్వాత 10,000 అయితే దేవుడు కనుక పెద్ద సీరియస్ మ్యాటర్ ఏం కాదులే అని అనుకుంటే 6 నెలల తర్వాత మామూలుగానే నీ జాబ్ పోద్ది. మరుసటి నెల పోయినా అసలు పోకర్లేదు. సో ఉదాహరణ చెప్తున్నాను. దేవుడితో శోధించట, అందుకనే మీరు ఇచ్చి నన్ను శోధించడం మలాఖీలో ఉంటుంది. ఇచ్చి నాకు ఇవ్వాల్సింది మీరు ఇవ్వండి. మీరు ఇప్పుడు ఇదే కాదు, బైబిల్లో బోర్డు ఉంటుంది, నాకు ఇవ్వాల్సినటువంటి ఘనత నాకు ఇవ్వట్లేదు, నాకు ఇవ్వాల్సినటువంటి మహిమ కానీ నాకు ఏమి ఇవ్వట్లేదు, మీకు మీరే ఘనత పొందుతున్నారు. ఎన్ని సంఘాల్లోని జరుగుతుంది. దేవుని సమయాన్ని అడ్డంగా దొంగిలించేస్తారు. వాళ్ళ మాటలు వాళ్ళ సోదే. ఎవరికి మైకి ఇవ్వకపోయినా సరే అలుగుతాడు ఆ రోజు, నేను ఎలా కనిపిస్తున్నాను మీకు అని అంటారు. ఇది చెప్పేది ఉండదు, చేసేది ఉండదు, మాటలు రావు నోటి తెలిస్తే, కానీ అడికి మైక్ కావాలి. మైక్ ఇవ్వకపోతే అలుగుతాడు. ఎందుకులేండి మైక్ ఇచ్చిన బెటర్. పాస్టర్ గారికి టైం చెప్తారు, మీరు 15 నిమిషాల్లో క్లోజ్ చేసేయాలంతే. పాస్టర్ గారు బిక్కుమంటే శాలరీ వస్తుంది కదా, గట్టిగా మాట్లాడితే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతారు పాస్టర్ గారు. నోరు మూసుకుని మనసులోని తిట్టుకుని అందరితో నవ్వుకుంటూ మాట్లాడుకుని ఎగ్జిక్యూటివ్ కమిటీ వారికి, డేకన్ బోర్డు మెంబర్స్కి, అక్కడ వాళ్ళకి, గవర్నింగ్ బాడీ మెంబర్స్కి, ఒకరికాడ అందరికీ, ఉమెన్ సమాజం వాళ్ళకి అందరికీ జేజేలు చెప్పుకుంటా నవ్వుకుంటా ప్రసంగం ప్రారంభిస్తారు కదా. దేవుని సమయాన్ని ఏం చేస్తున్నాం మనం? దొంగిలించడమే. మనం దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని కనుక దొంగిలించితే మనం ఎవరిని మోసపిస్తున్నాం?
దేవుని శోధిస్తున్నాం, పరిశుద్ధాత్మను మోసపిస్తున్నాం. సమస్య పెద్దదైపోతుంది. నేను ఇది చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఇప్పుడు రాజంలో బ్యాప్టిస్ట్ చర్చిలో ఉన్నప్పుడు మా అమ్మ, మా అమ్మమ్మ అందరం కూడాను చర్చికి వెళ్ళేవాళ్ళం. బ్యాప్టిస్ట్ సంఘంలో వెనకాతల బెంచ్లోని చర్చ్ ఎల్డర్స్ కాదు, పెద్దోళ్ళు అంటే నాయకులు అంటే కూర్చుంటారు అనమాట చర్చిలోని. అట్లని మేము కింద కూర్చున్నాం, చిన్నోళ్ళమి. మాకు మరి పెద్దగా ఏమీ లేదు కాబట్టి సంఘంలోని వాల్యూ. మేము కింద కూర్చుని అమాయకంగా వాక్యం వినేవాళ్ళు. అయితే అప్పుడు ఆచారం ప్రకారం ఇప్పుడు కూడాను ప్రథమ ఫలములు దేవుడికి సమర్పిస్తే వాళ్ళు వేలం వేస్తారు. కోడి మొదటి గుడ్డు పెట్టిందండి పాస్టర్ గారు మీ చర్చికి దేవుడికి ఇచ్చేస్తానంటారు. పాస్టర్ గారు ఆమ్లెట్ వేసుకోవడానికి ఒప్పుకోరు, ఎందుకంటే పెద్దోళ్ళు ఉన్నారు కదా, దాన్ని ఆక్షన్ వేయాలి. అంటే వేళ కోడిగుడ్డు పలానా అతను తీసుకుని వచ్చాడు, గుడ్డు ధర 50 రూపాయలు, మొదటి పాట 50, రెండు పాట నేను 60 రూపాయలు అంటాడు ఒకటి. పెద్దోళ్ళే పాడుకుంటారు అక్కడ, 6 ఎంతమంది పెద్దోళ్ళు ఉన్నారు. ఈయన అప్పుడే అలాగే చెప్తాడే, ఉల్లిపాయలు కోసి మనకి కోడిగుడ్డు వస్తుంది, కారం గట్రా వేసుకుని తినేద్దాం అని. అలావిడ వెళ్ళిపోద్ది చర్చి మధ్యలోనే. ఈడు పాడేస్తుంటాడు 60 రూపాయలు 70, ఈడి సొమ్మేం పోయింది, 80 రూపాయలు ఒక గుడ్డు పాడేస్తాడు. ఈడు పాడేసి డబ్బులు ఇస్తాడా, బుక్లో రాసుకోమంటాడు. పౌలు గారు చర్చికి గుడ్డు కొనుక్కున్నాడు 90 రూపాయలకి గుడ్డు. ఇలాంటి గుడ్లు తినేస్తుంటాడు సంవత్సరం. కోడి పెట్టలు తినేస్తుంటారు. అక్కడ వాళ్ళ పాస్టర్ గారు రాసుకోడే బుక్లో రాసి అయ్యగారు బిల్లు పెరిగిపోయిందండి, మీరు కొంచెం అయినా ఇవ్వండి. ఆగరా, ఆయన గైసి తీయడం ఇలాగ తినేయడమే. ఆక్షన్లకు వచ్చిందంతా వాళ్ళకి వెళ్ళిపోద్ది, చర్చికి మాత్రం రాదు. అప్పుడు మేము రాజాం వదిలేసాం, భీమిలీకి వచ్చాం, భీమిలి నుంచి వైజాగ్ వచ్చాం. వాళ్ళందరూ మేము చిన్నవాళ్ళం, పెద్దోళ్ళు ఏం చేశారంటే అక్కడ కోళ్ళు తిని గుడ్లు తినేసిన వాళ్ళు ఉన్నారు కదా, అందులో చర్చి నుంచి ఒక ఆవిడ మా అమ్మకి కనిపించి, అమ్మగారు ఆ అక్షరాలు పాడే పెద్ద ఆయన ఉన్నాడు కదా, ఆయన మంచం మీద ఉన్నారు పాస్టర్ గారు, ప్రార్థిస్తున్నాడు, నన్ను బాగుపరిస్తే గనక నేను ఇంకా అటువంటి చెత్త పనులు చేయను, నా కోడిగుడ్లు డబ్బులని ఇచ్చేస్తాను అంటున్నాడు అని ప్రార్థించాను. దేవుడికి 10 సంవత్సరాలు తిన్న కోడిగుడ్లు డబ్బులు కక్కించడం ఎంత పాటి. కానీ దేవుడు అన్నాడు, నువ్వు అది నీ దగ్గర ఉంచుకోరా బాబు, నాకొద్దు, ఆ డబ్బులు నాకొద్దు, కాకపోతే నువ్వు నా దగ్గరికి వచ్చిరా బాబు, నువ్వు ఎక్కువ కాలం బ్రతికితే గుడ్లన్నీ నువ్వు తినేస్తారా బాబు, నా దగ్గరికి వచ్చిరా బాబు, వద్దురా బాబు అని పిలిచాడంట. అతను 15 రోజుల తర్వాత చచ్చిపోయాడు బాబు. ఇంకా డబ్బులు రికవర్ చేసుకోలేకపోయాడు. మళ్ళా పుస్తకం పట్టుకుని వెళ్ళారు, మరి పెద్దోళ్ళు కదా, మరి ఇంకా అక్కడ ఉన్న అకౌంటెంట్ పైగా చచ్చిపోయారు, అమ్మగారు మీరైనా ఇవ్వండి. నాకేం తెలుసు, చచ్చిపోయాడు కానీ మాకేమైనా పెట్టాడా, గుడ్లని ఆయనే తిన్నాడు. అలా గుడ్లు ఇవ్వలేదట, ఈడే తినేసాడు టాబ్లెట్లు వేసి. హల్లెలూయా. దేవుడికి చెందాల్సింది దేవుడికి ఇవ్వకపోతే చాలా ప్రమాదం అనేది అపోస్తలుల కార్యము ఎన్నో అధ్యాయం అమ్మ చెప్తుంది, 5వ అధ్యాయం చెప్తుంది. దేవుడికి చెందాలంటే, దేవుడికి చెందాల్సినటువంటి స్థుతి దేవుడికి చెందాలి, వ్యాపారం అయిపోకూడదు. దేవుడికి కోపం వస్తే కనుక ఎలాగుంటుంది అంటే కష్టం అయిపోతుంది. అందుకని మనం నేర్చుకోవాల్సిన పాటు రాబోయే కాలంలో మనం పెద్దోళ్ళం అవుతునేటప్పుడు దేవుడితోనే ఒక నిబంధన ఏర్పరచుకుంటాం. ప్రభువా, నా యొక్క ఆరోగ్య పరిస్థితి బాగుపరిస్తే నీ గురించి ఏదో చేస్తాను, నీ సేవకి నేను వచ్చేస్తానని వెనకట్లకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రభువా అలా చేయను, నేను నీ గురించి నేను పరిశుద్ధాత్మని కానీ నిన్ను కానీ శోధించను, మోసగించను. నీ జీవితంలో దూరి నిన్ను పాయింట్అవుట్ చేయాల్సిన పాయింట్ కాదు. ఇది ఎవరితో డీలింగు? దేవుడితో డీలింగ్. నువ్వు దేవుడే, 3 వ్యక్తి లేరు. సో నువ్వు దేవుడితో చేసుకునే నిబంధన ఏదైతే ఉందో అది నువ్వు నిలబెట్టుకోవాల్సిన పాయింట్. శారీరం బలహీనతగా ఉంది, ప్రభువా నేనేదో తప్పు చేసిన క్షమించు అన్నది వేరు. నువ్వు సంఘాన్ని దోషించుకుని సంఘం గురించే నువ్వు రాంగ్గా తప్పేసి నువ్వు నైవేద్యాలు తినేసి తర్వాత ఎలా పడితే అలాగా సంఘాన్ని దోషించుకుంటే దేవుడు ఊరుకుంటాడు ఏంటి? ఊరుకోడు. ఏమున్నది అమ్మా, ఇదిగో మీ ఆయన యొక్క పాతి పెట్టినటువంటి పొడుచు వారి దగ్గరే ఉన్నారు, వాకిడి దగ్గరే. సైతాన్ ఎక్కడ ఉంటాడు? వాకిడి దగ్గరికి వచ్చి నువ్వు సత్క్రియలు చేసిన అసలు ఆ సైతాన్ని ఎందుకు వస్తాడు నీ దగ్గరికి? నువ్వు నీ హృదయంలో చెడ్డగా ఆలోచించావు కనుక నీ తమ్ముడి విషయంలోని
నీ హృదయ వాకిటి యొద్ద నీ సైతాన్ గడి పక్కనే ఉంటాడు. కూత వేడి దూరంలో ఉంటాడు. ఎంత దూరంలో ఉంటాడు? బొంగేజు నుంచి రావాలండి, నేను చాలా గంటన్నర ప్రయాణం, ఘాట్ రోడ్డు కదా, కొండలకి దిగాలి అంటదేంటి, పక్కనే ఉంటాడు. అడికి ఏం తాళం లెక్క, మన ఫెన్సింగ్ లెక్క, మన డోర్లు లెక్క. అడికి ఎవరి దగ్గర ఉంటాడు? మన డోర్ దగ్గర ఉంటాడు. కొడతా ఉంటాడు, నయోమి తలుపు తీయమ్మా, నయోమి తలుపు తీ. నయోమికి బద్ధకం వేసి నేను తీయనని ఆడి ఇసిగిపోతాడు. ఇదేంటి, నిన్న వచ్చాను గంటసేపు తలుపు కొట్టాను, తలుపు తీయట్లేదు ఏంటి, ఎంతగా పడుకుంటే అలాగా. ఈ రోజు కొట్టి ఈ రోజు ఆడు వెళ్ళిపోతాడు. ఇక అమ్మ ఆయన నయంతో నేను డీల్ చేయలేను. తలుపు తీసిన వాళ్ళకి డీల్ చేయగలను కానీ తలుపు తీయని వాళ్ళకి నేనేం చేయగలను బాబోయ్, ఇది ఎక్కడ నిద్ర అండి బాబు నయోమి అని వెళ్ళిపోతాడు. నయోమి సేఫే. తలుపు తీసిన వాళ్ళకి ఇబ్బంది. తలుపు తీయగానే దెబ్బలు మళ్ళీ లోపల దూరిపోతారు. రామ రామ రామని. హృదయం వాకిటి యొద్ద సైతాండు అలా గంటలు రోజులు నెలలు పడి, కొంతమందికి సంవత్సరాల తరబడి ఎదురు చూస్తుంటాడు. ఇటు తిరుగుతుంటాడంట. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? ఇదిగోనండి నయమ హృదయ వాకిటి దగ్గర అటు తిరుగుతున్నాను. దబేల్మని పడేద్దాం అనుకున్నాను. తెల్లవారు ప్రేయర్ చేస్తుంది, వచ్చి నిలబడి ప్రేయర్కి వస్తుంది, సాయంత్రం ప్రార్థన చేస్తుంది. ఎక్కడ దొరుకుతుంది తిరుగుతున్నాను. ఓరి పిచ్చోడా, నయోమిరా దేనా పక్కన ఉంది, ప్రార్థనకు వస్తూ ఉంటది, ఆమె లేకపోతే లేపేస్తుంటది. నాకు నిద్ర వస్తుంది, నేను తొందరగా పడుకుపోయాను, 10 గంటలకల్లా పడుకునిపోయాను. మళ్ళీ ఇప్పుడు నువ్వు 8 గంటలకి లేపేస్తే అలాగే ఉదయాన్నే ప్రార్థన అంటాం. పక్కన దేనా ఉంది దేవుడి దగ్గర. ఇటు తిరుగుతున్నాను హృదయాల దగ్గర. ఎలా పడేద్దాం తిరుగుతున్నాను. నాకు ఒక చిన్న పర్మిషన్ నువ్వు దేవుడి దగ్గర తీసుకుంటాడు. మనం గనక తలుపు తీయిస్తే ఏమ్మా, ఆడికి అల్ల చేరేసి తుడవాలి మొహమాట ఉండదు. ఆడిల్లు లోపలికి వచ్చి ఆడి కాఫీ పెట్టుకుని తాగి మన చైర్లోనే కూర్చుంటాడు. సరే కాఫీ తాగింది కదా బయటికి వెళ్ళిపోయాడంటే, అమ్మా లేదమ్మా మధ్యాహ్నం భోజనం తినేసి వెళ్ళిపోతానంటాడు. అరే తినేసావు కదా వెళ్ళిపోమంటే, లేదు నైట్ తినేసి ఉంటాడు. తినేసిన తర్వాత నేను ఎలాగ వెళ్ళినా పడుకుని పోతానంటాడు. ఆడితో నువ్వు ఇద్దరు కలిపి పడుకోవడమే ఇంకా. అందుకనే సైతాన్ గాడికి తలుపు తీయకండి. అర్థమైందా? ఏదైతే దేవుడికి చెందాలో కొంత టైం మనం దేవుడికి ఇస్తున్నాం. ప్రభువా చిన్నపిల్లలమి, ఇంకా మాకు తెలీదు, దేవుడి విషయాలు మర్మం మాకు తెలీదు, దేవుడిని శోధిస్తున్నాం, దేవుడిని కష్టపెడుతున్నాం, దేవుడి పరిశుద్ధాత్మని ఇంకా మేము బాధ పెడుతున్నాం. మా పరిస్థితులను బట్టి, మా హృదయాలను బట్టి, మా ఆలోచనలు బట్టి, మా చెడ్డ కార్యాలను బట్టి ప్రభువా మమ్మల్ని క్షమించు. ఇక్కడి నుంచి మేము జాగ్రత్తగా ఉంటాం. సైతాన్ని లోపలికి రానివ్వం, తుడిసి పారేస్తాం బయటికి. ఎలుకని చంపి బయట ఇసిరిసినట్టు ఆయన కూడా నలిపి పీసుకి చంపేస్తాం ప్రభువా, ఆయన బయట పారేస్తాం. మా హాస్టల్లో వద్దు, మాలో వద్దు, మా హృదయంలో వద్దు, దేవుని అడుగుదాం. కళ్ళు మూసుకునండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.